హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ నుంచి నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్ అయిన ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోల్ గురించి జాబ్ ప్రొఫైల్, సెక్షన్ కంట్రోల్ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అయినా కానీ సెక్షన్ కంట్రోల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు మన తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ త్వరగా వస్తూ ఉంటాయి. ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. మనం జాబ్ ప్రొఫైల్ గురించి ఎప్పుడు చెప్పే విధంగా ఈ వీడియో నేను టోటల్గా ఒక 12 పార్ట్స్గా డివైడ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ 12 పార్ట్స్లో నేను మీకు పూర్తి జాబ్ ప్రొఫైల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ 1లో మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 2లో ఈ పోస్ట్కి సెక్షన్ కంట్రోల్ మెడికల్ స్టాండర్డ్ గురించి తెలుసుకుందాం. తర్వాత ట్రైనింగ్, ఈ సెక్షన్ కంట్రోల్గా మీరు సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తర్వాత పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎంత వస్తుంది, అదేవిధంగా ఈ పోస్ట్కి సెక్షన్ కంట్రోల్కి జాబ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ తెలుసుకుందాం 7th పార్ట్లో. 8th పార్ట్లో మనం ఈ సెక్షన్ కంట్రోల్ యొక్క ప్రమోషన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. 9thలో ట్రాన్స్ఫర్స్, ఈ సెక్షన్ కంట్రోల్గా మీరు జాయిన్ అయితే ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయని తెలుసుకుందాం. 10thలో ఈ సెక్షన్ కంట్రోల్గా మీరు జాయిన్ అవుతే పాసెస్, అంటే రైల్వే పాస్ ఇస్తుంది కదా, ఫ్రీ పాస్ అనమాట ఎంప్లాయీలకి, అది ఎన్ని ఇస్తుందో తెలుసుకుందాం. తర్వాత 11thలో మనకి ఈ సెక్షన్ కంట్రోల్గా మీరు జాయిన్ అయితే లీవ్స్, అంటే సెలవులు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, దాని గురించి తెలుసుకుందాం. 12thలో ఈ సెక్షన్ కంట్రోల్ యొక్క పోస్ట్ యొక్క మెరిట్ అండ్ డీమెరిట్, తర్వాత దాంతోపాటు ఈ గర్ల్స్కి ఈ సెక్షన్ కంట్రోల్ జాబ్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. సో ఈ విధంగా 12 పార్ట్స్లో మనం ఈ సెక్షన్ కంట్రోల్ గురించి తెలుసుకుందాం. మీరు రైల్వేలోని సెక్షన్ కంట్రోల్లో అవ్వాలనుకుంటే ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఏదైనా డిగ్రీ పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు, డిస్టెన్స్లో చేసినా కానీ మీరు డిగ్రీ ఉంటే సరిపోద్ది. దాంతోపాటు ఈ నోటిఫికేషన్ వచ్చి లాస్ట్ డేట్ కల్లా మీరు డిగ్రీ ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఉంటేనే మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ షార్ట్ నోటీస్ సెక్షన్ కంట్రోల్కి ఒకటి విడుదల చేశారు. దాంట్లో ఏజ్ లిమిట్ అనేది మనకి 20 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఉండాలని మెన్షన్ చేశారు. ఇది జనరల్ వాళ్ళ ఏజ్ లిమిట్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇంకొక 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళు ఇంకొక 3 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్ట్కి మోస్ట్లీ పీడబ్ల్యూబీడీ వారు నాట్ ఎలిజిబుల్ అండి. ఈ సెక్షన్ కంట్రోల్ అనే పోస్ట్ అనేది, ఈ పోస్ట్ గురించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను నేను. ఈ థంబ్నెయిల్తో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ సెక్షన్ కంట్రోల్ అనేది నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టు, లెవెల్ 6 అంటే 7th పే కమిషన్లో లెవెల్ 6కి సంబంధించిన పోస్ట్ మరియు ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ పోస్ట్ అనేది ఈ సెక్షన్ కంట్రోలర్ అనమాట. అయితే ఈ సెక్షన్ కంట్రోలర్ మనకి రీసెంట్గా అంతకుముందు డిపార్ట్మెంట్ వైజ్గా రిక్రూట్, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళనే ఆపరేటింగ్లో ఉండే వాళ్ళనే రిక్రూట్ చేసేవాళ్ళు అనమాట. డిపార్ట్మెంట్లోనే ఓపెన్ లైన్ నోటిఫికేషన్ ఇచ్చేవారు కాదు. రీసెంట్గా అమెండ్మెంట్ తీసుకొచ్చి ఓపెన్ లైన్ ద్వారా ఫస్ట్ టైం ఈ సెక్షన్ కంట్రోల్లో మనకి రిక్రూట్ చేయబోతున్నారు అనమాట. అయితే ఈ సెక్షన్ కంట్రోల్లో ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 60-40 లెక్క డివైడ్ చేశారనమాట. అంటే 60% పోస్టులు ఉన్న, ఒక 1000 పోస్టులు ఉంటే 600 పోస్టులను ఏం చేస్తారంటే ఆర్ఆర్బీ ద్వారా ఓపెన్ లైన్లో రిక్రూట్ చేస్తారు. మనం అందరూ డిగ్రీ వాళ్ళు, ఎనీ డిగ్రీ వాళ్ళు మనకి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రాబోయే నోటిఫికేషన్ కూడా ఇదే అనమాట. 368 పోస్టులు రాబోతున్నాయి కదా. ఇలా ఓపెన్ లైన్లోనే ఈ 60%లో ఉన్న పోస్టులే రిక్రూట్ చేస్తారు. మిగిలి ఉన్న 40% పోస్టులు ఏంటంటే ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అలా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో ఎల్డీసీ ద్వారా, డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ద్వారా 40%ని రిక్రూట్ చేస్తారు. ఇలా 60-40గా డివైడ్ చేశారనమాట. సో ఫస్ట్ మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏంటంటే, నార్మల్గా అంతకుముందు సెక్షన్ కంట్రోలర్ మనకి ఏంటంటే ట్రాఫిక్ అప్రెంటిస్గా 2015లో ఎన్టీపీసీలో రిక్రూట్ చేశారు. దాని తర్వాత ఏంటంటే మనకు స్టేషన్ మాస్టర్లనే ప్రమోషన్ ద్వారా, లేకపోతే డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ద్వారా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవారు. సో ఎన్టీపీసీలో అంతకుముందు రిక్రూట్ చేశారు కాబట్టి మోస్ట్లీ ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ ప్రాసెసే ఉంటుంది. లేకపోతే బై ఛాన్స్ ఏమన్నా ఉంటే CBT 1 అండ్ CBT 2 ఉంటుంది. లేకపోతే సింగిల్ CBT పెట్టడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి నేను CBT 1 అండ్ CBT 2 అని చెప్తున్నాను. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు డీటెయిల్గా తెలిసింది. మోస్ట్లీ మనం CBT 1 అండ్ CBT 2 అనుకుందాం. ఒకవేళ సింగిల్ CBT ఉంటే ఇంకా మంచిది మనకి, నో ప్రాబ్లం. సో ఎగ్జామ్ అనేది CBT 1 అండ్ CBT 2, అంటే CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మీకు తెలుసు కదా, ఆన్లైన్ ఎగ్జాము, మల్టిపుల్ చాయిస్. CBT 1 అండ్ CBT 2 ఉంటుంది. నెక్స్ట్
దీని తర్వాత సిబిఐటి ఖచ్చితంగా ఉంటుంది. అంటే సిబిఐటి అంటే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు కదా, కంట్రోలర్ ఎగ్జామ్ మరియు స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి ఏ విధంగా సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుందో వీళ్ళకి కూడా కంట్రోల్ ఎగ్జామ్ 100% సైకోమెట్రిక్ టెస్ట్ మాత్రం ఉంటుంది అనమాట. ఒకవేళ సింగిల్ సిబిటి పెట్టాడనుకోండి, ఒకే సిబిటి కండక్ట్ చేసి సైకోమెట్రిక్ కండక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్, ఇలా 4 స్టెప్స్లో ఉంటుంది. ఒకవేళ ఇక్కడ CBT1 అండ్ CBT2 రెండు పెడితే CBT1 అనేది 100 మార్క్స్కి పెడతాడు, 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. CBT2 అనేది 120 మార్క్స్కి, ఇది కూడా 90 మినిట్సే టైం ఉంటుంది. CBIT అనేది మామూలుగా సైకోమెట్రిక్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ ఇలా కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఇది కనుక ఎలిమినేట్ అయిందనుకోండి, ఒక సింగిల్ CBT కండక్ట్ చేసి CBIT ఖచ్చితంగా ఉంటుంది. అంటే సైకోమెట్రిక్ ఉంటుంది, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ అప్లై చేసుకున్న వారందరికీ CBT2కి 1:15 లెక్క, ఒక పోస్ట్కి 15 మందిని తీసుకుంటారు. తర్వాత ఈ సైకోమెట్రిక్ టెస్ట్కి ఒక పోస్ట్కి 8 మంది చొప్పున 1:8 లెక్క తీసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1:1, సింగిల్గా ఒక పోస్ట్కి ఒక్కళ్ళు చొప్పున సెలెక్ట్ చేస్తారు. ఇలా ఉంటుంది అనమాట. సో సెకండ్ స్టెప్ అయినా మెడికల్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో వాడికి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. మెడికల్ అనేది A2 మెడికల్ కావాలి. సో ఇది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి చెప్పాను, సెక్షన్ కంట్రోలర్. అదే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ గార్డ్ అండ్ గ్రూప్ డీలో మనకి పాయింట్స్ మీద ఉంటుంది. ఈ 3 పోస్టుకి ఏ విధంగా A2 మెడికల్ కావాలో ఈ పోస్ట్ కూడా సెక్షన్ కంట్రోల్కి కూడా A2 మెడికల్ కావాలి. అంటే మీకు ఎలాంటి సైట్ ఉండకూడదు. సైట్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయినా మెడికల్లో రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఎలాంటి సైట్ ఉండకూడదు, కలర్ బ్లైండ్నెస్ కూడా ఉండకూడదు. అలాంటి వారు మాత్రమే ఈ సెక్షన్ కంట్రోల్కి ఎలిజిబుల్ అనమాట. సో మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు పోస్టింగ్ అలాట్ చేయడం జరిగిద్ది అనమాట. సో A2 మెడికల్ స్టాండర్డ్ కావాలి ఈ సెక్షన్ కంట్రోల్కి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ అయిన ట్రైనింగ్. ఎవరైతే ఇలా సెలక్షన్ అయ్యారో వాళ్ళకి డివిజన్ అలాట్ చేసి ట్రైనింగ్కి పిలుస్తారనమాట. ట్రైనింగ్ అనేది రీసెంట్ అమెండ్మెంట్ ద్వారా టోటల్గా 12 మంత్స్, అంటే 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మనకి సెక్షన్ కంట్రోల్కి. 6+6 మంత్స్గా డివైడ్ చేస్తారు. అంటే ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో 6 మంత్స్ ఈ సెక్షన్ కంట్రోల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఫస్ట్ మోస్ట్లీగా ఎక్కువ నెలలు ఒక 3-4 మంత్స్ ZRTAలో ఉంటుంది. అంటే జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు కదా, మనకి సౌత్ సెంట్రల్కి అయితే సికింద్రాబాద్లో ఉంది, సదర్న్ రైల్వేకి అయితే సదర్న్ రైల్వే తిరుచిలో ఉంది. జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అక్కడ 6 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత 6 మంత్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఫీల్డ్ ట్రైనింగ్ నథింగ్ బట్ వీళ్ళకి పోస్టింగ్ అనేది వీళ్ళకి అంటే ఒక డివిజనల్ ఆఫీస్లో ఉంటుంది అనమాట. ఆ డివిజనల్ ఆఫీస్లోనే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట ఫీల్డ్లోని, అంటే ఎలా చేయాలి డ్యూటీ అనేది. ఇలా 6 మంత్స్ ట్రైనింగ్ ఫీల్డ్ ట్రైనింగ్, 6 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 12 మంత్స్ కూడా మనకి శాలరీ ఇస్తారండి. దాన్నే బేసిక్ ప్లస్ DA రెండు కలిపిస్తారనమాట. సో ట్రైనింగ్లో కూడా మనకు శాలరీ ఇస్తారంట. అది అరౌండ్ ఒక 50,000 వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది ట్రైనింగ్లో శాలరీ గురించి మాట్లాడితే మనం. నెక్స్ట్ పోస్టింగ్. ఇలా ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యారో వాళ్ళందరికీ పోస్టింగ్ ఇస్తారనమాట. ఈ సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అనేది ఏంటంటే ఓన్లీ ఒకే దగ్గర ఉండే పోస్ట్ అనమాట. అంటే డివిజనల్ ఆఫీస్లోనే పోస్టింగ్ ఉంటుంది అనమాట. మీరు కనుక ఏదైనా జోన్కి అప్లై చేసి ఆ జోన్లో ఉన్న 4 డివిజన్లు లేదా 5 డివిజన్లు ఎన్ని డివిజన్లు ఉంటే ఆ డివిజన్లోనే పోస్టింగ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు సౌత్ సెంట్రల్ అప్లై చేశారు, సికింద్రాబాద్ డివిజన్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, మీ పోస్టింగ్ అనేది సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్లోనే కంట్రోల్ ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడే పోస్టింగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మీరు అక్కడే వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. అది దాంతోపాటు ఒకవేళ విజయవాడ డివిజన్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, సికింద్రాబాద్ జోన్లో విజయవాడ డివిజనల్ ఆఫీస్లోనే ఉంటుంది అనమాట. అక్కడే పోస్టింగ్ ఉంటుంది. గుంటూరు అయితే గుంటూరు, ఎక్కడైతే చెన్నైలో అయితే చెన్నై డివిజనల్ ఆఫీస్. చెన్నైలో ఒక 5 డివిజన్లు ఉన్నాయి, పాలక్కాడు, త్రివేంద్రం అని చెప్పేసి, సేలం అని. ఎక్కడ సెలెక్ట్ అయితే అక్కడే ఉంటుంది. అక్కడ డివిజనల్ ఆఫీస్లోనే ఉంటుంది. అంతేకాని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి మీరు ఏదో స్టేషన్లో పోస్టింగ్ చేసే కాదు, డివిజనల్ ఆఫీస్లోనే పోస్టింగ్ ఉంటుంది అనమాట. ఇది పోస్టింగ్ గురించి అనమాట. సో పోస్టింగ్ ఇలా డివిజనల్ ఆఫీస్లోనే ఉంటుంది. నెక్స్ట్ డ్యూటీ టైమింగ్స్ గురించి మాట్లాడదాం. 5th పార్ట్ అయినా డ్యూటీ టైమింగ్స్ గురించి మనం మాట్లాడితే ఈ సెక్షన్ కంట్రోలర్ అనేది ఏంటంటే 6 అవర్స్ డ్యూటీ మాత్రమే ఉంటుంది అనమాట. 6 అవర్స్ వీళ్ళకి డ్యూటీ టైమింగ్. అయితే వీక్లీ ఒకరోజు ఆఫ్ ఉంటుంది. అది సండే అని కాదు, ఏదో ఒకరోజు ఆఫ్ ఉంటుంది. ఈ 6 అవర్స్ని ఎట్లా డివైడ్ చేస్తారంటే అంటే ఎవ్రీడే 6 అవర్స్ కాదు, కొన్ని డేస్ 10 అవర్స్, కొన్ని డేస్ 4 అవర్స్, ఎట్లా యావరేజ్గా మనకి డైలీ 6 అవర్స్ డ్యూటీ మాత్రమే ఉంటుంది అనమాట. 6 అవర్స్ డ్యూటీ ఖచ్చితంగా. ఈ కంట్రోల్ రూమ్ మీరు జాయిన్ అయితే 100% నైట్ డ్యూటీస్ ఉంటాయి.
2 డేస్ అయినా 3 డేస్ అయినా వీక్లీ ఖచ్చితంగా సెక్షన్ కంట్రోల్గా మీరు జాయిన్ అయితే నైట్ డ్యూటీస్ ఉంటాయి. నైట్ డ్యూటీస్ ఎలాంటి నిద్ర ఉండదో మీకు, ఖచ్చితంగా నైట్ డ్యూటీస్ మీరు పర్ఫామ్ చేయాలి. లేడీస్ అయినా కానీ సెక్షన్ కంట్రోల్గా జాయిన్ అవుతే ఖచ్చితంగా నైట్ డ్యూటీ పర్ఫామ్ చేయాల్సిందే. నైట్ డ్యూటీ పర్ఫామ్ చేస్తే మీకు నైట్ అలవెన్సెస్ వస్తాయి అనమాట. సో ఇది డ్యూటీ టైమింగ్స్ గురించి. 6 అవర్స్ డ్యూటీ ఉంటుంది. వీక్లీ 1 డే ఆఫ్ ఉంటుంది అనమాట. అది సండే కాదు, ఏదో ఒక రోజు వీక్లో 1 డే ఆఫ్ ఉంటుంది. 2 or 3 నైట్ డ్యూటీస్ కూడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇది సెక్షన్ కంట్రోల్ డ్యూటీ టైమింగ్స్ గురించి. నెక్స్ట్ మనం చాలామంది దీనికోసం ఎదురు చూస్తారు. మీరు సెక్షన్ కంట్రోల్గా జాయిన్ అయితే శాలరీ ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. శాలరీ అంటే ఇక్కడ సెక్షన్ కంట్రోల్గా మీరు డివిజనల్ ఆఫీస్లోనే పోస్టింగ్ ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా, మోస్ట్లీ XY అంటే మేజర్ సిటీస్లోనే 20-30% HRA వచ్చే సిటీస్లోనే పోస్టింగ్ ఉంటుంది. నేను చెప్పిన డివిజనల్ ఆఫీస్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి మీకు జాయిన్ అయితే మీకు బేసిక్ శాలరీతో పాటు DA, ప్రజెంట్గా DA 55% వరకు ఉంది కదా. దాంతోపాటు నెక్స్ట్ HRA హౌస్ రెంట్ అలవెన్సెస్ మోస్ట్లీ 30% లేదా 20% ఉన్న సిటీస్లోనే ఉంటుంది. దాంతోపాటు నైట్ డ్యూటీ అలవెన్సెస్ నేను ఆల్రెడీ చెప్పినట్టు నైట్ డ్యూటీ ఉంటుంది కాబట్టి నైట్ డ్యూటీ అలవెన్సెస్ కూడా ఖచ్చితంగా ఇస్తారనమాట. దాంతోపాటు ఈ కంట్రోలర్ పోస్ట్కి ఏంటంటే స్ట్రెస్ అలవెన్సెస్ ఇస్తారనమాట. అంటే ఈ కంట్రోలర్ పోస్ట్ అనేది అలాంటిదే. ఎందుకు ఇస్తారు స్ట్రెస్ అలవెన్స్ కూడా నేను జాబ్ ప్రొఫైల్లో చెప్తాను. కంట్రోల్కి ఎక్స్ట్రా అలవెన్సెస్ ఏంటంటే స్ట్రెస్ అలవెన్సెస్ మీ బేసిక్ పేలో 10% ఇస్తారు. మినిమం 5,000 ఇస్తారన్నమాట. అంటే మిగతా అన్ని పోస్టుల కంటే వీళ్ళకి 5,000 ఎక్స్ట్రా స్ట్రెస్ అలవెన్సెస్ ఇస్తారన్నమాట. టోటల్ కలుపుకుంటే మీకు అరౌండ్ టేక్ హోమ్ శాలరీ మినిమం 70,000 వచ్చే ఛాన్స్ ఉంది. జాయినింగ్ అయిన దగ్గర నుంచి మీరు 70,000 ఎబో శాలరీ మీరు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ స్ట్రెస్ అలవెన్సెస్ 5,000 ఎందుకు ఇస్తారో నేను జాబ్ ప్రొఫైల్లో చెప్పేటప్పుడు చెప్తాను అనమాట. ఇది శాలరీ గురించి. 70,000 పైనే మీకు శాలరీ రావడానికి అవకాశం ఉంది సెక్షన్ కంట్రోల్గా మీరు జాయిన్ అవుతే. ఇప్పుడు మనం ఈ సెక్షన్ కంట్రోల్ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీరు సెక్షన్ కంట్రోల్ అంటే నేను చెప్పినట్టు ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. సో సెక్షన్ అంటే ఇక్కడ సెక్షన్ అంటే అర్థమైతే మీకు ఈజీగా సెక్షన్ కంట్రోల్ జాబ్ ప్రొఫైల్ అర్థమైంది. సో మీరు స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయితే చాలామంది తెలుసు. ఎవరైతే స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అవుతారో వారికి ఏదైనా స్టేషన్ అలాట్ చేస్తారనమాట. ఆ స్టేషన్కి వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఛార్జ్. అంటే స్టేషన్లో ట్రైన్ని అంటే నడపడం, ట్రైన్లు తీసుకోవడం, ట్రైన్లు పంపించడం. సో ఇది స్టేషన్ మాస్టర్ చేస్తారు కదా. సో సెక్షన్ కంట్రోల్ అంటే అర్థం ఏంటంటే ఇలా ఒక సెక్షన్ అంటే ఇలా మనకు ఫర్ ఎగ్జాంపుల్కి ఇలా ఇది ఒక స్టేషన్ అనుకుంటే ఇలా కొన్ని స్టేషన్స్ ఉన్నాయి. ఈ కొన్ని అంటే ABCDEF వరకు స్టేషన్స్ ఉన్నాయి కదా. ఈ అన్ని ఒక్కొక్క స్టేషన్ ఇప్పుడు ఏ స్టేషన్కి ఒక మాస్టర్ ఉంటాడు, అతను ఇన్ఛార్జ్, అతను చూసుకుంటాడు. బి స్టేషన్లో ఇంకొక మాస్టర్, CD ఇలా స్టేషన్ మాస్టర్లో F వరకు ఉంటారు కదా. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఈ స్టేషన్లో బండి ఏ ట్రైన్ ఉందో దాన్ని రిసీవింగ్, డిస్పాచింగ్, ఆ ట్రైన్ అంటే ఏ గూడ్స్ని అంటే పక్క లూప్ లైన్లో పెట్టి ఎక్స్ప్రెస్ని పంపించడం, ఇలాంటివన్నీ స్టేషన్ మాస్టర్లు చేస్తారు కదా. అంటే ఇలా ఒక 10 లేకపోతే 15 ఇక్కడ నేను కొన్ని స్టేషన్లే రాశాను, 6 రాశాను. అలా కాకుండా ఒక 10 లేకపోతే 20, 25, 30 స్టేషన్లకు కూడా కలిపి ఒక సెక్షన్ అంటారు అనమాట. వీటన్నిటిని ఒక సెక్షన్ అంటారు. సో ఈ సెక్షన్ని మానిటర్ చేసేవారు సెక్షన్ కంట్రోలర్ అంటారనమాట. సో మీరు సెక్షన్గా కంట్రోలర్ అయితే ఇలా కొన్ని స్టేషన్ మల్టిపుల్ స్టేషన్ ఒక 20-30 స్టేషన్లు అన్నిటినీ అంటే ఒక స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయితే మీరు ఒక స్టేషన్నే మానిటర్ చేస్తారు. అలా కాకుండా ఒక సెక్షన్ కంట్రోల్గా సెలెక్ట్ అయితే మీ అండర్లో ఉన్న 20 అయితే 20, 30 అయితే 30 అన్ని స్టేషన్లు మీరే మానిటర్ చేయాలి. అందుకోసం ఈ అన్ని స్టేషన్ కలిపి ఒక సెక్షన్గా కన్సిడర్ చేస్తారు. అందువల్ల మిమ్మల్ని సెక్షన్ కంట్రోలర్ అంటారు. ఈ స్టేషన్లో ట్రైన్ మూవ్మెంట్ అన్నింటినీ మీరే కంట్రోల్ చేయాలి. అందుకోసం సెక్షన్ కంట్రోల్ అంటారు. సో ఇందాక చెప్పినట్టు నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా స్టేషన్లో మీరు ఫస్ట్ ఏంటంటే ఒక గూడ్స్ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ని లూప్ లైన్లో పక్క లైన్లో లూప్ లైన్లో పెట్టి ఎక్స్ప్రెస్ ట్రైన్ని మనం వెనక ఇంకో ఎక్స్ప్రెస్ ఉంది, ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ముందు పంపించాలి. అలా స్టేషన్ మాస్టర్కి చెప్పే అతనే ఈ సెక్షన్ కంట్రోలర్ అనమాట. సెక్షన్ కంట్రోల్ చెప్తుండ్రు ఆల్రెడీ నీకు ఫస్ట్ గూడ్స్ ట్రైన్ వస్తుంది, దాన్ని లూప్ లైన్లో తీసుకో, గూడ్స్ ట్రైన్ని ఇంకా గూడ్స్ ట్రైన్ లూప్ లైన్లోకి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ ట్రైన్ని ముందు పంపించు అని చెప్తారు. ఈ సెక్షన్ కంట్రోల్ చెప్తేనే ఈ స్టేషన్ మాస్టర్ అలా చేస్తారన్నమాట. సో ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్న 20 స్టేషన్ మాస్టర్ సెక్షన్ కంట్రోల్ ఏది చెప్తే అది వినాలి. అంటే ఎలా మానిటర్ చేయాలంటే ట్రైన్ ఎలా పంపించాలంటే అలా వినాలన్నమాట. సో ఇది జాబ్ ప్రొఫైల్. సెక్షన్ కంట్రోల్ అంటే అర్థమైంది కదా. సెక్షన్ మొత్తాన్ని మానిటర్ చేసే అతనే సెక్షన్ కంట్రోల్లో అతని కింద ఉండే 20-30 స్టేషన్లు అన్నింటినీ ఇతనే మానిటర్ చేయాలన్నమాట. సో ఈ జాబ్ రోల్లో ఏంటంటే సెక్షన్ నేను పోస్టింగ్లో చెప్పాను ఒక ఏసీ రూమ్లోనే ఉంటుంది, డివిజనల్ ఆఫీస్లో ఉంటుంది. నీకు పాసిబుల్ అవుతే నేను ఫొటోస్ మీకు డిస్ప్లే చేస్తాను. సో మీరు ఏంటంటే వెళ్ళే ట్రైన్ అన్నింటినీ ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్కి ఏదైనా ట్రైన్ ఏ స్టేషన్ పాస్ అయింది, పలానా ట్రైన్ మా దగ్గర పాస్ అయిందని ఏ స్టేషన్ మాస్టర్ కంట్రోల్కి ఫోన్ ఉంటుంది అనమాట. డివిజన్లో సికింద్రాబాద్లో ఉంటాడు ఇతను, అంటే డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు ఇతను. అతనికి కాల్ చేసి చెప్తాడు, అతని స్టేషన్ నేమ్ చెప్పి సో అండ్ సో ఎక్స్ప్రెస్ ట్రైన్ మా దగ్గర సో అండ్ సో టైంకి పాస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక రాజధాని ఎక్స్ప్రెస్ మా ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్కింగ్ స్టేషన్ వరంగల్ అనుకోండి, వరంగల్ అని పిలిచి రాజధాని ఎక్స్ప్రెస్ వరంగల్ స్టేషన్లో 10:20కి పాస్ అయింది అని చెప్తాను అనమాట. ఆ టైంని ఇతను సిస్టంలో ఫీడ్ చేసుకుంటాడు అనమాట. సో ఈ విధంగా ఇలా ఈ 20 స్టేషన్ మాస్టర్ల టైమింగ్స్ అన్నిటిని ఏ ట్రైన్ పాస్ అయినా నెక్స్ట్ వెంటనే కంట్రోల్కి చెప్పాలన్నమాట. సో ఈ విధంగా ప్రతిదీ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ అనుగుణంగానే ఈ 20 స్టేషన్లో ఉండే మాస్టర్స్ అందరూ వర్క్ చేయాలి. సో ఈ విధంగా కంట్రోల్ జాబ్ ప్రొఫైల్ ఉంటుంది అనమాట. ఇతనికి సంబంధించి డ్యూటీస్ ఎన్ని ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ రాశాను, ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ సేఫ్టీ కేటగిరీ. కంట్రోల్ జాబ్ అనేది సేఫ్టీ కేటగిరీకి సంబంధించిన పోస్ట్. అంటే ట్రైన్ మూవ్మెంట్ అంతా కంట్రోల్ చేస్తారు కదా. ఏ జాబ్స్ అయితే ట్రైన్ మూవ్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో, ట్రైన్ కంట్రోల్ చేయడం, ట్రైన్కు వెళ్ళడానికి ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో వాటి సేఫ్టీ డిపార్ట్మెంట్ అంటారు. అలాగే కంట్రోల్ పోస్ట్ కూడా సేఫ్టీకి సంబంధించిన పోస్ట్ అనమాట, సేఫ్టీ కేటగిరీకి సంబంధించిన పోస్టు. అయితే ఈ కంట్రోల్కి ఏంటంటే సెక్షన్ మేనేజ్మెంట్. నేను చెప్పినట్టు ఈ 20 స్టేషన్లో లేదా 30 స్టేషన్లో మీ అండర్ కంట్రోల్ ఉన్న సెక్షన్లో ఏ ట్రైన్ ముందు వెళ్ళాలి, ఏ ట్రైన్ పెట్టాలి, ఇలాంటివన్నీ ఇతనే చూసుకుంటారనమాట. దాంతోపాటు క్రూ మేనేజ్మెంట్ కూడా ఇతనే. క్రూ నథింగ్ బట్ ఏంటంటే లోకో పైలట్ గార్డ్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా స్టేషన్లో మీకు పెద్ద స్టేషన్లో క్రూ కనుక అక్కడ చేంజ్, కాజీపేట లాంటి స్టేషన్లో ఉంది, అక్కడ లోకో పైలట్ ఎక్కడో విజయవాడ నుంచో సికింద్రాబాద్ నుంచో అక్కడ చేంజ్ అవుతారు లోకో పైలట్ గార్డులు. సో వీళ్ళు ఏం చేయాలంటే కంట్రోలర్ ముందే ఇక్కడ ఉన్న స్టేషన్ మాత్రం చెప్పాలన్నమాట. పలానా అంటే మీకు ఈ టైం కల్లా పలానా ఎక్స్ప్రెస్ మీ దగ్గరకు వస్తే అక్కడ క్రూ అండ్ గార్డ్ కావాలని ముందే ఇన్ఫామ్ చేయాలన్నమాట. సో అంటే ముందే ప్లానింగ్తో ఉండాలన్నమాట. మొత్తం ప్లానింగ్ మొత్తం సెక్షన్ కంట్రోలే చేయాలి. ఇలా క్రూ మేనేజ్మెంట్ అంటారు, ఇది కూడా వీళ్ళే చేయాలన్నమాట. అంటే ఇలా క్రూ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైన్ కంట్రోల్. ఇందాక చెప్పినట్టు ఏ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లో పెట్టాలి, ఏ గూడ్స్ ట్రైన్ లూప్ లైన్లో పెట్టాలి, ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్కి పంపించాలి, ఏ ఎక్స్ప్రెస్ ప్రయారిటీలో ముందెళ్ళాలి, అన్నింటినీ ఇతనే సెక్షన్ కంట్రోల్లో స్టేషన్ మాస్టర్లు చెప్పి వర్క్ చేయించాలన్నమాట. దాంతోపాటు ముఖ్యంగా పంచువాలిటీ మేనేజ్మెంట్. పంచువాలిటీ నథింగ్ బట్ ఏంటంటే ఆ ట్రైన్ రన్నింగ్ టైంలోనే మన స్టేషన్ నుంచి అంటే అట్లా పంచువాలిటీ ఏంటంటే ఒక ట్రైను ఈ 20 స్టేషన్ల మధ్యలో ఇతని సెక్షన్లో ఒక 2 అవర్స్లోనే వెళ్ళాలి. ఆ 2 అవర్స్లోనే ఇతను స్టేషన్ దాటి వెళ్ళే విధంగా పంచువాలిటీ అంటే ఆన్ టైంలో వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీ స్టేషన్ వరంగల్లో 10ంటికి రావాలి, ఆ 10ంటికి రావడానికి ఇతను పంచువాలిటీ అంటే ఆ మేనేజ్మెంట్ మొత్తం ఇతనే చూసుకోవాలి. ఆ ప్లానింగ్ మొత్తం అంటే ఏ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎక్స్ప్రెస్ వస్తుంది అనుకో, దాని ముందు గూడ్స్ ట్రైన్ వెళ్తూ ఉంటే గూడ్స్ ట్రైన్ స్పీడ్ తక్కువ ఉంటుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో అదే దానివల్ల ఏంది, ఈ గూడ్స్ ట్రైన్ వల్ల ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ తక్కువగా పోవటం వల్ల టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకని ఇన్ టైంలో స్టేషన్కి వెళ్ళలేదు కదా, అందుకోసమే ఈ గూడ్స్ ట్రైన్ లూప్ లైన్లో పెట్టి ఎక్స్ప్రెస్ పంపించమని చెప్పాలన్నమాట. ఈ విధంగా చెప్పడానికి కంట్రోలింగ్ అంటారు కదా. ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఈ పంచువాలిటీని ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి గూడ్స్ ట్రైన్కి కూడా పంచువాలిటీ అంటే టైంని ఇన్ టైంలో వెళ్ళటానికి చేసే ప్లానింగ్ మొత్తం కంట్రోలే చేస్తాడు. నెక్స్ట్ ట్రైన్ కంట్రోల్ అయిపోయింది. పవర్ కంట్రోల్ నథింగ్ బట్ ఏంటంటే ఏదైనా పవర్ అంటే నథింగ్ బట్ లోకోస్ని పవర్ అంటారు కదా. ఈ లోకోస్ ఉన్నాయి కదా, ఈ లోకోస్ని ఏంటంటే ఏదైనా గూడ్స్ ట్రైన్ ఉందనుకో దానికి సఫిషియెంట్ పవర్ ఉన్న లోకో ఇచ్చామా అంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఇలా లోకో మేనేజ్మెంట్ మొత్తం పవర్ మేనేజ్మెంట్ ఇతను చూసుకుంటారు. గూడ్స్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఇతను ఈ వర్క్ చేస్తున్న 20 స్టేషన్లో ఏదైనా గూడ్స్ కనుక లోడ్ అవుతా ఉందనుకో, సిమెంటు ఎక్కువలో ఏదో ఒక లోడ్ అవుతుందనుకో అక్కడికి ఇన్ టైంలో అతనికి ట్రైన్ ఇవ్వాలన్నమాట. ఎంటీ ట్రైన్ ఇవ్వాలి. లోడ్ అయిందా, లోడింగ్ అన్లోడింగ్ అన్నీ చూడాలి. ఒకవేళ లోడింగ్ కంప్లీట్ అయితే దానికి సంబంధించిన లోకో ఎక్కడ ఉంటే ఆ లోకోని తీసుకొచ్చి ఈ లోడ్ని బయటికి తీసుకుపోవాలి. అంతా ప్లానింగ్ మొత్తం ఇతరే చూసుకోవాలి. ఇలాంటి లోడింగ్ అన్లోడింగ్ మొత్తం చూసుకోవాలి. ఏదైనా సైడింగ్ స్టేషన్స్ అంటే ఏదైనా స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి ఫర్ ఎగ్జాంపుల్కి ఈ స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి దారి ఉందనుకో, ఈ ఫ్యాక్టరీకి వెళ్ళే మూమెంట్స్ కోసం ఏదైనా గూడ్స్ ట్రైన్ పంపించాలనుకోండి, ఆ సైడింగ్ మూమెంట్స్ కూడా కంట్రోలర్ డీ స్టేషన్ కాల్ చేసి పలానా ట్రైన్ వస్తుంది నువ్వు సైడింగ్ పంపించుకో, ఇలా మూమెంట్స్ కూడా కంట్రోలే చెప్తాడు. తర్వాత దీంతో పాటు ఏంటంటే ఈ సెక్షన్ కంట్రోల్తో పాటు అదర్ డిపార్ట్మెంట్ కూడా కంట్రోల్ ఉంటారండి. అదేంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్ మెయిన్స్ దానికి పీవే ఇంజనీరింగ్ కంట్రోల్ అంటారు. దాంతోపాటు ఆ ఇంజనీరింగ్ కంట్రోల్తో పాటు కోఆర్డినేషన్ వర్క్ చేయాలి. దాంతోపాటు సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కంట్రోల్ ఉంటాడు, ఎస్ఎన్టీ కంట్రోల్ అంటారు. తర్వాత ఓహెచ్ఈ పైన ఎలక్ట్రికల్ ఉంటారు కదా దానికి ఓహెచ్ఈ అంటారు, ఓహెచ్ఈ కంట్రోల్ కూడా ఉంటారు. ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉంటారు. వాళ్ళకి
కొంచెం తక్కువ ప్రెజర్ ఉంటుంది, కానీ సెక్షన్ కంట్రోల్గా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అనమాట. సో ఈ సెక్షన్ కంట్రోల్ అనేది మిగతా డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేషన్, మిగతా కంట్రోల్ అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది సెక్షన్ కంట్రోల్. దాంతోపాటు ఈ సెక్షన్ కంట్రోల్లో లైన్ బ్లాక్స్, పవర్ బ్లాక్స్ కూడా ఇవ్వాలి. అంటే అర్థమైందంటే ఎస్ఎన్టీ బ్లాక్స్ కూడా ఇస్తారు. అర్థమైందంటే మీరు ఏదైనా సెక్షన్లో ఈ 20 స్టేషన్లో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది ట్రాక్లో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ట్రాక్ మెయిన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు వర్క్ చేసుకోవాలనుకో, ట్రైన్ లేనప్పుడు వాళ్ళకు వర్కింగ్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. 2 hours 1 hour ట్రైన్ లేదు, మీరు వర్క్ చేసుకోండి అని పర్మిషన్ ఇవ్వాలి. సో దాన్ని ఇంజనీరింగ్ బ్లాక్ అంటారన్నమాట. తర్వాత ఓహెచ్ఈ బ్లాక్ అంటారు. అంటే పైన ఈ స్టేషన్లో కనుక పైన ఓహెచ్ఈ లైన్ ఉంటుంది కదా, ఆ ఓహెచ్ఈ లైన్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే టవర్ కార్ అంటారు కదా, చిన్న టవర్ కార్ ఇమేజ్ చూపిస్తుంది, ఎలా టవర్ కార్ వెళ్ళి వర్క్ చేసుకోవాలన్నా ఇలాంటివన్నీ ఈ సెక్షన్ కంట్రోల్నే స్టేషన్ మాస్టర్కి పర్మిషన్ ఇచ్చి ఓహెచ్ఈ బ్లాక్ తీసుకో, లేకపోతే సిగ్నల్స్ అవి మెయింటైన్ చేసుకోవడానికి ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్కి కూడా పర్మిషన్ ఇస్తారనమాట. ఈ విధంగా వివిధ రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్స్ కూడా పర్మిషన్ ఈ మాస్టర్లకు అన్నిటికీ ఈ కంట్రోల్లో ఇస్తాడు. ఇలా లాట్ ఆఫ్ వర్క్ చాలా నేను ఆల్రెడీ వర్కింగ్ అంటే మన డ్యూటీ టైమింగ్స్లో 6 hours అని చెప్పుకున్నాం కదా, ఈ 6 hours కూడా అతనికి ఖచ్చితంగా వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంత మేనేజ్ చేస్తున్నాడు కాబట్టే ఇతనికి స్ట్రెస్ అలవెన్సెస్ 5,000 అని చెప్పాను కదా నేను శాలరీలోని. ఆ 5,000 ఈ స్ట్రెస్ అంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఇతను అన్ని మల్టిపుల్ వర్క్స్ మేనేజ్ చేస్తారు. సింగిల్ టైంలో ఇన్ని మేనేజ్మెంట్ చేయాలి కాబట్టి క్రూ కంట్రోల్ మేనేజ్ చేయాలి, క్రూ వస్తున్నారు లేదా, లోడింగ్, అన్లోడింగ్, ఇంజనీరింగ్ బ్లాక్, లైన్ బ్లాక్, పవర్ బ్లాక్, ఎస్ఎన్టీ బ్లాక్, ఇలా అన్ని బ్లాక్స్, దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్ కంట్రోల్తో మేనేజ్ చేసుకుంటూ ముఖ్యంగా గూడ్స్ కానీ ప్యాసింజర్లు ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ పంచువాలిటీ మేనేజ్మెంట్ మొత్తం చేస్తాడు. కాబట్టి ఈ 5,000 స్ట్రెస్ అలవెన్సెస్ ఇస్తారన్నమాట. అందుకోసమే ఇతనికి నేను ఇందాక చెప్పినట్టు ఈ స్ట్రెస్ అలవెన్సెస్ ఇంత వర్క్ ఉంటుంది కాబట్టి ఇస్తారు. ఇదంతా ఒక్క స్టేషన్ మాస్టర్, ఒక్క కంట్రోలరే చేస్తారన్నమాట. అయితే సెక్షన్ కంట్రోల్ ఎంతమంది ఉంటారంటే ఒక జోన్కి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 200 300 స్టేషన్లు ఉన్నాయనుకోండి, ఒక 60 50 అట్లా 50 ఒక కంట్రోల్ బోర్డు, 50 ఒక కంట్రోల్ బోర్డు 1, బోర్డు 2, బోర్డు 2 ఇట్లా డివైడ్ చేస్తారనమాట. కంట్రోల్ బోర్డ్స్ అంటారనమాట. సో ఈ విధంగా ఈ 50 బోర్డు 1కి ఇస్తే బోర్డు 1 ఉన్న కంట్రోల్ ఈ 50 స్టేషన్ మానిటర్ చేస్తారు. నెక్స్ట్ 50 నుంచి 100 వరకు ఇంకో 50 స్టేషన్ బోర్డు 2 కంట్రోలర్కి ఇట్లా ఇస్తాడు. సో ఇలా కంట్రోల్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే హానెస్ట్గా చెప్పుకోవాలంటే ఎక్కువ టఫెస్ట్ జాబు అంటే ఎక్కువ టఫ్గా ఉంటుంది. కాకపోతే ఈ వర్కింగ్ నేచర్ అలవాటు కావడానికి మీకు చాలా టైం పట్టుద్ది అనమాట. ఒక 6 months అన్న టైం పట్టి దాని తర్వాతనే మీరు అంతా మేనేజ్ చేసుకోవడం వస్తుంది. మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని ఇండివిజువల్ ఇండిపెండెంట్ డ్యూటీ ఇస్తారనమాట. ఇది సెక్షన్ కంట్రోల్కి సంబంధించి డ్యూటీ అనమాట. నెక్స్ట్ మనం ఈ సెక్షన్ కంట్రోల్గా మీరు సెలెక్ట్ అవుతే ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సెక్షన్ కంట్రోల్ యొక్క ప్రమోషన్స్, మీ ప్రమోషన్ గురించి మాట్లాడతా. మీరు ఈ సెక్షన్ కంట్రోల్గా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో లెవెల్ 6లో జాయిన్ అవుతారు. సెక్షన్ కంట్రోల్గా లెవెల్ 6 2 years మినిమం సర్వీస్ ఉండాలి. 2 years ఎలిజిబిలిటీ సర్వీస్. దాని తర్వాత కొంచెం మీరు వర్క్ చేసే డివిజన్ బట్టి 3 years 4 years ఖచ్చితంగా చీఫ్ కంట్రోలర్ ప్రమోషన్ వస్తుంది అనమాట. సెక్షన్ కంట్రోల్ చీఫ్ కంట్రోలర్, ఇది లెవెల్ 7 సంబంధించిన జాబు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు సెక్షన్ కంట్రోల్ నుంచి చీఫ్ కంట్రోల్గా వెళ్తే ఏంటంటే సెక్షన్ కంట్రోల్ కంటే పెద్ద అతను కాబట్టి అతనికి చీఫ్ కంట్రోల్కి ఏంటంటే మానిటరింగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని స్టేషన్లకి ఇతను మానిటర్ చేస్తానని చెప్పినగా ఇతను పైన ఉండేవాడే ఈ చీఫ్ కంట్రోలర్ అనమాట. సో చీఫ్ కంట్రోల్ లెవెల్ 7 జాబ్ అనమాట. సో ఇంకొక చీఫ్ కంట్రోల్ అయిన తర్వాత ఇంకొక 2 years వర్క్ చేస్తే చీఫ్ కంట్రోలే అంటారు, కానీ లెవెల్ 8 ఇస్తారు, అంటే శాలరీ పెరిగిద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ లెవెల్ 8 వచ్చిన తర్వాత ఇంకొక 4 years మినిమం వర్క్ చేయాలి, దానికంటే ఎక్కువ పట్టిద్ది అనమాట. లెవెల్ 9 కూడా ఇస్తారు, చీఫ్ కంట్రోల్ అంటారు, ఇతను కూడా లెవెల్ 9 ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ గ్రూప్ సి జాబ్సే, గెజిటెడ్ జాబ్స్ కాదు, అన్ని గ్రూప్ సియే. అంటే ఈ లెవెల్ 8 నుంచి రైల్వేలో గెజిటెడ్ జాబ్ కానీ డెసిగ్నేషన్ లెవెల్ 8 ఇచ్చినా కానీ ఇవి నాన్ గెజిటెడ్ పోస్ట్లే అనమాట. ఇలా ప్రమోషన్ ఉంటుంది అనమాట. అయితే ప్రమోషన్ త్వరగానే వస్తుంది, శాలరీస్ కూడా త్వరగానే పెరుగుతాయి. ఎందుకంటే లెవెల్ 9కి అంత శాలరీ వస్తుంది, అంత బేసిక్ పే వస్తుంది, శాలరీ పెరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే వర్కింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. అయితే ఏంటంటే ప్రమోషన్ వచ్చే కొద్దిగా వర్క్ ప్రెజర్ తగ్గడానికి, అంటే తగ్గడం అంటే ఇప్పుడు సెక్షన్ కంట్రోల్ అంటే అన్ని స్టేషన్లతో మాట్లాడి ఇవన్నీ ప్లాన్ చేయాలిగా, అట్లా కాదు. చీఫ్ కంట్రోల్ అయితే ఈ సెక్షన్ కంట్రోల్తో మాట్లాడతాడు, స్టేషన్లతో మాట్లాడడం అనమాట. ఇతని దగ్గర నుంచి సెక్షన్ కంట్రోల్ నుంచి ఇన్ఫర్మేషన్ చీఫ్ కంట్రోల్ తీసుకుంటాడు, ఇతని దగ్గర నుంచి ఇతను అట్లా, అంటే వెళ్ళే కొద్దీ ఇంతమందితో మాట్లాడవసరం లేదు, ఇతని ఒక్కరితో మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఈ ప్రమోషన్స్ మీరు సర్వీస్ చేస్తున్న కొద్దీ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఇలా ప్రమోషన్స్ లెవెల్ 9 వరకు వస్తాయి. ఒకవేళ మీరు సెక్షన్ కంట్రోల్గా జాయిన్ అయ్యి
ఆఫీసర్ అవ్వాలనుకున్నారు, దానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఇది సెక్షన్ కంట్రోలర్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ కదా. మీరు కనుక లెవెల్ 6లో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు కనుక మీరు సర్వీస్ చేస్తే మీకేంటంటే ఆ లెవెల్ 8లో ఉన్న ఆఫీసర్ జాబ్కి మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి, డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబుల్ ఇస్తారు. దాన్నే AOM అంటారు, అసిస్టెంట్ ఆపరేటింగ్ మేనేజర్. AOMగా ఇక్కడ 5 ఇయర్స్ సర్వీస్ చేస్తే లెవెల్ 6లో మీకు లెవెల్ 6లో జాయిన్ 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. తక్కువ పోస్టులు ఉంటాయి, కొంచెం కష్టపడితే రావడానికి అవకాశం ఉంటుంది. AOM రాసుకోవచ్చు. దాని తర్వాత ప్రమోషన్లో DOM, డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్, సీనియర్ DOM, సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ వరకు ఇది ఆఫీసర్ పోస్టులు అనమాట. సో సెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ వరకు అయితే ఈ ఎగ్జామ్స్ రాసి ఇలా వెళ్ళవచ్చు అనమాట. లేదు ప్రమోషన్లో అయితే ఈ విధంగా వెళ్ళవచ్చు. ఈ విధంగా ఉంటాయి ప్రమోషన్స్. నెక్స్ట్ మనం ఈ సెక్షన్ కంట్రోల్ యొక్క ట్రాన్స్ఫర్స్ గురించి తెలుసుకుందాం. 9th పార్ట్ అయిన ట్రాన్స్ఫర్స్. మీరు సెక్షన్ కంట్రోల్గా డివిజన్ ఆఫీస్లో అంటే జాయిన్ అవుతారని చెప్పాను కదా. ఒక ఆఫీస్ ఉంటుంది, మీరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయితే ఆ డివిజన్లోనే ఆ ఆఫీస్లోనే మీరు రిటైర్మెంట్ వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే నార్మల్గా స్టేషన్ మాస్టర్గా జాయిన్ అయినా ఇంకేదైనా విధంగా జాయిన్ అయినా 4 ఇయర్స్కి ఒకసారి పీరియాడికల్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. అంటే స్టేషన్ మాస్టర్గా మీరు జాయిన్ అయితే ఒక స్టేషన్లో జాయిన్ అయ్యారనుకోండి, 4 ఇయర్స్ తర్వాత వేరే స్టేషన్ ఖచ్చితంగా వెళ్ళాలి. దాన్ని పీరియాడికల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. అలాంటి ట్రాన్స్ఫర్స్ ఈ సెక్షన్ కంట్రోలర్కి ఉండవన్నమాట. మీరు ఒక ఆఫీస్లో ఒక డివిజనల్ ఆఫీస్లో జాయిన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్లో డివిజనల్ ఆఫీస్లో కంట్రోలర్గా జాయిన్ అయ్యారనుకోండి మీరు, లేకపోతే విజయవాడలో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ నుంచి మీకు ఎలాంటి ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ ఇయర్ ఉండవు. మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు అదే ఆఫీస్లోనే వర్క్ చేయాలి. కాకపోతే ఒకసారి కంట్రోల్గా వర్క్ చేస్తే ఇంకా అదర్ డిపార్ట్మెంట్ పంచువాలిటీకి పంపిస్తూ ఉంటారు, లేకపోతే స్టాకు, లేకపోతే కోల్డ్ డెప్టీగా ఇలా డిజిగ్నేషన్. అంటే కొంచెం మీ వర్క్ అనేది డివైడ్ చేస్తారు తప్ప, వర్క్ ప్లేస్ కొంచెం డివైడ్ అయ్యింది తప్ప ఆఫీస్ నుంచి మీకు ఎక్కడికి ట్రాన్స్ఫర్స్ ఉండవు. కాకపోతే ఎవరైనా వేరే జోన్కి అప్లై చేసుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు మనకి ఇక్కడ తెలుగు వాళ్ళని చెన్నైకో బెంగళూరుకో అప్లై చేశారనుకోండి, అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ రావడానికి మీరు ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. దాన్ని లేకపోతే ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అంటారు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మీరు ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, ఎవరైనా సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్న కంట్రోలరు మీరు చెన్నైలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ ఇద్దరు మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ పెట్టుకొని రావచ్చు, ఇలా రావచ్చు. దాంతోపాటు మీరు కనుక స్పౌజ్, అంటే మీరు చెన్నైలో వర్క్ చేస్తున్నారు, మీ వైఫ్ ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఉండి మన తెలుగు ఏరియాలో స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉంటే ఆ స్పౌజ్ కోటాలో కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే మీరు వర్క్ ప్లేస్ నుంచి 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఉండే ట్రాన్స్ఫర్స్ ఎలాంటివి ఉండవు. అదర్ ట్రాన్స్ఫర్స్ ఏదైనా కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది యొక్క సెక్షన్ ట్రాన్స్ఫర్ గురించి. మోస్ట్లీ సెక్షన్ కంట్రోల్కి ఏంటంటే మనకి ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్, అంటే ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళడానికి, చెన్నై నుంచి ఇక్కడ రావడానికి ఎక్కువ ఇవ్వరు అనమాట. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉంటే తొందరగా అవుతాయి, స్పౌజ్ గ్రౌండ్లో ఉన్నా కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్స్ గురించి. నెక్స్ట్ పార్ట్ 10th పార్ట్ అయిన పాసెస్ గురించి మాట్లాడదాం. ఈ రైల్వే పాసెస్ అనేది ఫ్రీ పాసెస్ అనమాట. రైల్వే వర్కింగ్ ఎంప్లాయీస్కి ఇస్తారు కదా ట్రావెల్ చేయడానికి. అయితే ఇది మనకి 5 ఇయర్స్ వరకు పాసెస్ అనేది ఒక సెట్టే ఇస్తారు. 5 ఇయర్స్ వరకు ఇక్కడ 3 సెట్లు పాస్ అని రాశాను కదా నేను. 5 ఇయర్స్ సర్వీస్ అయ్యేంత వరకు మీకు ఒక్క సెట్ పాసే ఇస్తారు, వెళ్ళి రావడానికే ఫ్రీగా ఉంటుంది. అదే 5 ఇయర్స్ తర్వాత అంటే ఎవ్రీ ఇయర్ 3 సెట్స్ పాస్ ఇస్తారు. PTO అంటారు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్. అంటే మీకు ఏదైనా ట్రైన్ జర్నీలో 33% మీరు మేము 1000 రూపాయలు అయితే 333 పే చేసి మీరు జర్నీ చేసుకోవచ్చు. అలాంటి 4 సెట్లు వెళ్ళి రావడానికి అట్లా 4 సెట్స్ ఇస్తారు. ఈ 4 సెట్స్ అనేది ఎవ్రీ ఇయర్, అంటే మీరు జాయిన్ అయిన ఇయర్ నుంచి 4 సెట్సే ఇస్తారు. కానీ ఈ పాసెస్ మాత్రం 3 సెట్స్ 5 ఇయర్స్ తర్వాత ఇస్తారు. 5 ఇయర్స్ ముందు వరకు ఒక సెట్ పాసే ఇస్తారన్నమాట. ఇది పాసెస్ అండ్ మీకు పాసెస్ అండ్ PTOs ఈ విధంగా ఉంటాయి సెక్షన్ కంట్రోల్గా మీరు జాయిన్ అవుతే. నెక్స్ట్ పార్ట్ లీవ్. అంటే మీకు సెక్షన్ కంట్రోల్గా జాయిన్ అయితే ఈ లీవ్ సెలవులు అనేది ఏ విధంగా ఉంటాయంటే, మీరు మామూలుగా ఎవ్రీ ఎంప్లాయీకి ఉండే హాలిడేస్ అనమాట. ఇది CL క్యాజువల్ లీవ్ 10 డేస్ ఉంటాయి, ఫర్ ఇయర్కి 10 రోజులు ఉంటాయి. నెక్స్ట్ LAP లీవ్ ఆన్ యావరేజ్ పే అంటారు. LAP 30 డేస్ ఉంటాయి, ఫర్ ఇయర్కి 30 డేస్. LHAP అంటే నథింగ్ బట్ సిక్ లీవ్స్ అంటారు కదా, అవి 20 ఉంటాయి ఫర్ ఇయర్కి. నెక్స్ట్ నేషనల్ హాలిడేస్ ఒక 10 ఉంటాయి. ఈ హాలిడేస్ మీ రెస్ట్ కాక వీక్లీ ఒకరోజు రెస్ట్ అని చెప్పాను, అవి కాకుండా ఇన్ని హాలిడేస్ ఉంటాయన్నమాట సెక్షన్ కంట్రోల్గా జాయిన్ అయితే. అయితే దీంతోపాటు ఈ హాలిడేస్ తీసుకోవాలంటే సెక్షన్ కంట్రోల్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అంటే హాలిడేస్ అనేసి లీవ్ అనేది తొందరగా దొరకడానికి అవకాశం లేదన్నమాట. ఎక్కువ రోజులు 1-2 రోజులు అంటే దొరుకుతుంది, మరీ ఎక్కువ రోజులు కావాలంటే సెక్షన్ కంట్రోల్కి సెలవులు అనేది దొరకడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ మంది స్టాఫ్ ఉంటారు. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఈ సెక్షన్ కంట్రోల్ యొక్క మెరిట్ అండ్ డిమెరిట్స్ చూస్తే,
ఫస్ట్ మెరిట్స్ గురించి మాట్లాడదాం, తర్వాత డిమెరిట్స్ గురించి మాట్లాడదాం. ఈ సెక్షన్ కంట్రోల్ గురించి మెరిట్ గురించి మాట్లాడితే మీకు డివిజనల్ ఆఫీస్లోనే పోస్టింగ్ ఉంటుంది. ముందు చెప్పినట్టు నేను ఏసీ ఆఫీస్లోనే, ఏసీ క్యాబిన్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఎలాంటి ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఎవరైనా మీరు చెన్నై కానీ, బెంగళూరు కానీ, లేకపోతే సికింద్రాబాద్ ఇలా మంచి సిటీస్లో ఉండాలనుకుంటే, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే ఎలాంటి ట్రాన్స్ఫర్స్ ఉండవు కాబట్టి నో ప్రాబ్లం. అలాంటి ఇవి అడ్వాంటేజ్. దాంతోపాటు స్ట్రెస్ అలవెన్సెస్ అనేది ఒక 5,000 ఇంకెక్కువే వస్తాయి అనమాట. బేసిక్ పేని బట్టి కూడా పెంచుతూ ఉంటారు. ఒకవేళ 50,000 దాటితే అది కూడా కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. దాంతోపాటు మీ సెక్షన్ కంట్రోల్గా వర్క్ చేస్తుంటే మీ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లోని ఆఫీసర్స్ అందరు ఖచ్చితంగా మీరు కమ్యూనికేట్లో ఉంటారు. హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అంటే డిఆర్ఎం లెవెల్లో కూడా ఒక్కోసారి మీతో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఏఓఎం, డిఓఎం, సీనియర్ డిఓఎం ఖచ్చితంగా డైలీ మీతో మాట్లాడతారంట. ఆఫీసర్తో ఉండే కమ్యూనికేషన్ కూడా మీకు డెవలప్ అవుతుంది సెక్షన్ కంట్రోల్లో. ఈ విధంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఏంటంటే సెక్షన్ కంట్రోల్ అనేది వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్ అనమాట. మీరు 6 అవర్స్ జాబ్ చేస్తే నేను జాబ్ ప్రొఫైల్లో చెప్పినట్టు ఖచ్చితంగా 6 అవర్స్ మీకు వర్క్ ఉంటుంది. ఎలా ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండడానికి టైం లేదు. ఎందుకంటే ఎట్ ఏ టైంలో మీరు మల్టిపుల్ టాస్క్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు లోకో ఖచ్చితంగా అరేంజ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు గూడ్స్ని పక్కన పెట్టి ఎక్స్ప్రెస్కి మీరు పాత ఇవ్వాలి. ముందే స్టేషన్ మాస్టర్ మీరు ఇన్ఫార్మ్ చేయలేలా. స్ట్రెస్ఫుల్ జాబు. దాంతోపాటు మీరు వర్క్ చేసినప్పుడు నైట్ డ్యూటీలో ఖచ్చితంగా నైట్ డ్యూటీస్ ఉంటాయి దీనికి, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. దాంతోపాటు మీరు వర్క్ చేసే మిమ్మల్ని మానిటరింగ్గా సీనియర్ ఆఫీసర్స్ మీ ముందు ఉండి చూస్తారు. అది కూడా ఆఫీసర్స్ ఉండి చూస్తారంటే మనం అలర్ట్గా చేయాలి కదా, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. దాంతోపాటు మీరు ఏదైనా తప్పు వర్కింగ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే పనిష్మెంట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా రాంగ్గా చేసి మీరు రాంగ్గా ట్రైన్ ఇది చేయడం, లేకపోతేనేమో పంచువాలిటీస్ లాస్ చేయడం, ఇలా మీరు రాంగ్ కంట్రోలింగ్ చేసినా కానీ మీకు ఇది అవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినా అదే టైంలో మీరు కంట్రోల్గా ఉన్నా కానీ మిమ్మల్ని ఎంక్వైరీకి పిలుస్తారు. సో ఈ విధంగా డిమెరిట్స్ ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు ఫైనల్గా మనం గర్ల్స్ గురించి మాట్లాడితే ఈ సెక్షన్ కంట్రోల్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 100% ప్రజెంట్గా నేను వర్క్ చేస్తున్న సికింద్రాబాద్ డివిజన్లో, సికింద్రాబాద్లో 2-3 గర్ల్స్ అంటే లేడీస్ కూడా సెక్షన్ కంట్రోల్గా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేయొచ్చు, అంత పెద్ద ఇదేం కాదు. కాకపోతే చెప్పినట్టు స్ట్రెస్ఫుల్ జాబ్ అనమాట. ఇది సెక్షన్ కంట్రోల్ గురించి. గర్ల్స్ కూడా ఖచ్చితంగా అప్లై చేయొచ్చు, వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయొచ్చు. ప్రజెంట్ చేస్తున్న వారు కూడా ఉన్నారనమాట. సో ఇది ఈ సెక్షన్ కంట్రోల్కి సంబంధించిన పూర్తి జాబ్ ప్రొఫైల్. ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్. దాంతోపాటు ఈ వీడియో ఎవరైనా మీకు రైల్వేకి ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్కి ఉపయోగపడిద్ది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.